హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణిస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం తమిళనాడు ఫేమస్ రెసిపీ కళ్యాణ రసం తయారు చేసుకోబోతున్నాం. అవునండి, ఇది తమిళనాడులోనే ఎక్కడ మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఈ రసం తప్పకుండా ఉంటుంది. మరి ఇది ఎందుకు ఇంత రుచికరంగా ఉంటుందో తెలుసా? ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. మరి అదేంటో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు కొద్దిగా వేడైన తర్వాత టమాటాలను కట్ చేసుకొని ఉడికించుకోవాలి. మన రసంను పట్టించి టమాటాలు తీసుకోండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను. అందులో కొద్దిగా నానబెట్టిన చింతపండును కూడా వేసుకుంటున్నాను. కల్లుప్పు వేస్తున్నానండి, రాళ్ళుప్పు. ఇది రసం చాలా టేస్టీగా ఉంటుంది, రాళ్ళుప్పు. అందులోనే కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటాలు, చింతపండు, పసుపు, ఉప్పు మొత్తం ఉడికించుకోవాలండి బాగా. ఇవి నాలుగిటిని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత టమాటాల మీద ఉన్న ఆ తొక్క తీసేసి చింతపండును గుజ్జును తీసేసి పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, మెంతులు చాలా కొద్దిగా వేసుకున్నానండి. 1/4 టేబుల్ స్పూన్ మెంతులు. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తున్నాను. ఇది కారం తక్కువగా ఉంటుంది, కలర్ బాగుంటుంది. నేను ఒక 4 మిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు చివరిగా ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే బాగా వేగాలి కదండి కందిపప్పు. అందుకని జీలకర్ర మిరియాల్లో వేస్తే తొందరగా వేగదు. అందువల్ల దీన్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసానండి. అందులో కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి 2, వెల్లుల్లిపాయ అండి, కొద్దిగా కచ్చాపచ్చా దంచుకొని వెల్లుల్లిపాయను వేసుకోవాలి. ఈ 3 కొద్దిగా వేగిన తర్వాత
ఇప్పుడు ఈ వాటర్ను అందులో వేసుకుందాం. లేదా ఈ టెంకాయ దొరకనప్పుడు మామూలుగా మనం ఇంట్లో దేవుడికి కొడతాం కదండి, ఆ టెంకాయ నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటరు మనం పెట్టుకున్న చారుకు మంచి టేస్ట్ని ఇస్తుందండి. కమ్మగా ఉంటుంది రసం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రసాన్ని ఎక్కువ ఉడకనివ్వకూడదండి. మామూలుగా మనం రసం కాచుకున్నట్లే ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఇప్పుడు పొంగు వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రసం ఉడికితే రుచి పోతుందండి, కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. ఒకసారి రసం మొత్తం ఈ విధంగా తెరిలిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఇప్పుడు గుమగుమలాడే కళ్యాణ రసం తయారైపోయింది. ఖచ్చితంగా మీరందరూ ఇంట్లో ట్రై చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.